హలో అండి, వెల్కమ్ టు లియాన్స్ క్యూజిన్. క్షమించాలి, 6 నెలలుగా మీ ముందుకు ఏ కొత్త వీడియో తీసుకురాలేకపోయాను. కొంత పని ఒత్తిడి, మరి కొంత అనారోగ్య సమస్యలు. మామూలుగా ప్రతి ఒక్కరి ఇంటికి ముదిరిపోయిన కాకరకాయలు అనేవి చాలా మటుకు తీసుకొస్తూ ఉంటాము. అయితే వీటిని ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే లోపల గింజలన్నీ ముదిరిపోయి నచ్చకపోవచ్చు పిల్లలకి. అందుకని ఈరోజు పిల్లలకి ఇష్టంగా వారు అన్నంలో సైడ్ డిష్గా పెట్టుకొని తినడానికి ఒక మంచి ఆ, చిట్కా అయితే తీసుకొచ్చాను మీకోసం. అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయల్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని గుండ్రంగా కోసుకోవాలండి. అన్ని కాకరకాయల్ని శుభ్రంగా కోసుకొని గుండ్రంగా ఒక గిన్నెలోకి తీసుకొని వాటిలోకి తగినంత ఉప్పు, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసి మరి వాటిని మొత్తం శుభ్రంగా కలపాలి. ఈ విధంగా కలుపుకున్న కాకరకాయల్ని తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో నూనె వేసుకొని పెట్టుకున్నాను. అయితే ఈ గిన్నెలో వేడివేడి నూనెలోనే ఇలా కలుపుకున్న ముక్కలు వేసి వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ఇలా కోసుకొని వేయించుకున్న కాకరకాయలకి ఉప్పు పట్టి అవి చక్కగా దోరగా వేగి ముదురు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. మనము ఇలా వేయించుకున్న కాకరకాయల్ని పప్పులోకి కానీ లేదా మామూలుగా కూడా డయాబెటిక్ పేషెంట్స్ లేదా చిన్నపిల్లలు, కాకరకాయలు అంటే ఇష్టం లేని వారు ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చేస్తారా ఇలాంటి డిషెస్ అని అంత రుచిగా ఉంటాయి. సో ఈ విధంగా చేసుకున్న కాకరకాయల్ని మనము అప్పుడప్పుడు పిల్లలకి తినిపిస్తూ ఉంటే, కాకరకాయల గురించి దివ్య ఔషధము అంటారు కదండి కాకరకాయల్ని. ఇవి తినడం ద్వారా కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోవడము అనేది జరుగుతుంది. కాబట్టి కాకరకాయలు వారానికి ఒక్కసారైనా ఏదో ఒక రూపంలో ఇంట్లో వాళ్ళకి పెట్టడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్. అయితే మీకు ఇప్పుడు ముదిరిపోయిన కాకరకాయలోంచి గింజలు వచ్చాయి, అవి చూపిస్తున్నానండి. వీటిని వర్షాకాలం కదా, చక్కగా మొక్కల్లాగా కూడా పెట్టుకోవచ్చు. సో మన డిష్ ఆల్మోస్ట్ రెడీ అండి. ఇంకా కొంచెం కలర్, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనము ఇంకొక ఆరోగ్య చిట్కా చెప్తున్నాను. ఈ మధ్య నూనెలు, వంట నూనెలు అన్నీ కూడా కొంచెము డిఫరెంట్గా ఉంటాయి. అవి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి నేనైతే ఎక్కువగా ఆలివ్ ఆయిల్నే వాడుతున్నాను. సో ఇలాగండి, ఇలా చక్కగా దోరగా వేయించుకున్న కాకరకాయలు కరకరలాడుతూ ఉంటాయి తినేటప్పుడు. మనము కాకరకాయలు వడియాలు ఎండాకాలం పెట్టుకుంటాం కదా, అలాగే ఇవి కూడా అంతే టేస్ట్గా ఉంటాయి. కానీ అవి కాస్త ఎక్కువగా ఎండిపోవడం వల్ల వాటి రంగు వేరుగా ఉంటుంది. ఇవి ఫ్రెష్ కాబట్టి వీటి రంగు వేరుగా ఉంది. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తెలియని వాళ్ళకు తెలియచెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియో అనేది కమెంట్స్లో పెట్టండి. ఇంతసేపు వీడియోని చూసినందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు.